ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సుప్రభాత సేవ అంటే ఏమిటి? ఈ విషయాలు మీకు తెలుసా? కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ఎలా ఉంటుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. తిరుమల శ్రీనివాసుని క్షణకాలం పాటు దర్శించిన జన్మ చరితార్థమని భావిస్తారు భక్తులు. ఏడాది పొడుగునా నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లుగా ఉండే శ్రీవారి ఆలయంలో మామూలు దర్శనమే దుర్లభం అయితే ఇక ఆర్జిత సేవలు చేయించుకునే భాగ్యం అరుదుగా వస్తుంది. ఈ సందర్భంగా తిరుమల ఆలయంలో శ్రీవారికి జరిగే తొలి సేవ సుప్రభాత సేవ. ఇందుకు భక్తులను పరిమితంగానే అనుమతిస్తారు. అసలు శ్రీవారి ఆలయంలో జరిగే సుప్రభాతం ఎలా ఉంటుంది, స్వామికి సుప్రభాతం ఎలా పలుకుతారు అనే ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సుప్రభాతం అంటే ఏంటి? కలియుగ దైవం వైకుంఠపతి వెంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము సుప్రభాతము అనగా మంచి ఉదయం అని అర్థం. హిందూ పూజా విధానాలలోనూ ప్రత్యేకించి శ్రీ వైష్ణవ ఆచార పరంపరలోనూ భగవంతుని అర్చామూర్తికి షోడశోపచారంలో నిర్వహించే సాంప్రదాయం ఉంది. ఇలాంటి సేవలలో ఒకటి సుప్రభాత సేవ. ఆ ప్రభాత సేవా సమయంలో చేసే కీర్తనని సుప్రభాతం అని అంటారు. సుప్రభాతం అనగానే వెంకన్న గుర్తుకు వస్తాడు. ఇతర శైవ వైష్ణవ మందిరాలలో సుప్రభాతం చదివే సాంప్రదాయం ఉన్నా సుప్రభాతం అనగానే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మాత్రమే స్ఫురణకు రావడం ముమ్మాటికి నిజం. అసలు స్వామికి సుప్రభాతం ఎలా జరుగుతుందో చూద్దాం. సుప్రభాతం జరిగే విధానం: ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తం అంటే ఉదయం 2:30 నుండి 3 గంటల మధ్యలో తిరుమల శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది. ఆ సమయంలోనే సన్నిధి గొల్ల దివిటీ పట్టుకొని ఉత్తర మాడవీధిలో ఉంటున్న వైకాసన అర్చక స్వామి ఇంటికి, బేడి ఆంజనేయ స్వామి గుడి వద్దనున్న పెద్ద జియ్యంగారి మఠానికి వెళ్ళి వారిని మర్యాదపూర్వకంగా ఆలయానికి తీసుకువస్తారు. వైకానస ఆగమ పద్ధతిలో అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవడానికి ఉపయోగపడే కుంచెకోళ అనే సాధనం తాళం చెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకిస్తారు. వారు క్షేత్రపాలకులకు ధ్వజస్తంభానికి నమస్కరించి ప్రదక్షిణం చేసి వెండి వాకిలి దాటి బంగారు వాకిలి ముందు శ్రీవారిని స్మరిస్తూ నిలుచుంటారు. ఆ సమయానికి ఆలయ అధికారులు, పేష్కారు, శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేద పండితులు, తాళ్లపాక అన్నమయ్య వంశస్థుడు ఒకరు తంబూరతో స్వామివారికి మేలుకొలుపు సంకీర్తన పాడడానికి సిద్ధంగా ఉంటారు. కౌసల్య సుప్రజ రామ తాళాలు తీసిన తర్వాత సన్నిధి గొల్ల బంగారు వాకిలి తెరుచుకొని దివిటీతో లోనికి ప్రవేశిస్తారు. ఆ తర్వాతే అర్చకులు మధుర స్వరంలో కౌసల్య సుప్రజ రామ అంటూ సుప్రభాతంతో స్వామిని మేల్కొలుపుతూ ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత మహంతు మఠం వారు తెచ్చిన పాలు, చక్కెర, వెన్న, తాంబూలం ఉన్న పల్లెరాన్ని ఏకాంగి అందుకొని లోనికి తీసుకొని వెళ్తారు. బంగారు వాకిలి ముందున్న వేద పండితులు, అర్చకులు సుప్రభాత గీతాలాపనను కొనసాగిస్తారు. సుప్రభాతంలో స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం పూర్తయిన తర్వాత అన్నమయ్య వంశీయులు భూపాల రాగంలో ఒక మేలుకొలుపు కీర్తన గానం చేస్తారు. సన్నిధి గొల్ల తొలి దర్శనం చేసుకుంటారు. దివిటీతో ముందుగా లోపలికి వెళ్ళిన సన్నిధి గొల్ల కులశేఖరపడి వద్ద నిలిచి ఆ వెలుగులో శ్రీవారి దివ్యమంగళమూర్తిని తొలి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత అర్చకులు ఏకాంగి కులశేఖరపడి దాటి లోపలికి ప్రవేశిస్తారు. తరువాత శయన మండపంలో బంగారు పట్టుపరుపుపై పవళించి ఉన్న భోగ శ్రీనివాసమూర్తిని సమీపించి నమస్కరించి చప్పట్లు చరుస్తారు. ఆ విధంగా ఆయన్ని మేల్కొనవలసిందిగా ప్రార్థిస్తారు. ఆ పైన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవస్థానంలో మూలమూర్తి సన్నిధిలో వేంచేపు చేస్తారు. ఆనంద నిలయంలో కులశేఖరపడి వద్దనున్న తెరవేసి అర్చకులు శ్రీవారికి దంతధావన,
ఆచమనాది అనుష్ఠాన క్రియలను సమర్పిస్తారు. మహంతు మఠం వారు తెచ్చిన నవనీతం, పాలు, చక్కెరలను నివేదన చేసి స్వామివారికి సుగంధ తాంబూలాన్ని సమర్పిస్తారు. బంగారు వాకిలి ముంగిట్లో వేద పండితులు సుప్రభాతంకు ముగింపుగా మంగళాశాసనం చదువుతారు. ఓవైపు మంగళాశాసనం పఠిస్తుండగా గర్భాలయం లోపల అర్చకులు శ్రీవారికి నవనీత హారతి ఇస్తుంటారు. నవనీత హారతి అంటే స్వామికి తొలి నివేదనాంతరం ఇచ్చే మొదటి కర్పూర హారతి. దీనిని నవనీత హారతి అని పిలుస్తారు. ఆ సమయంలోనే బంగారు వాకిళ్ళు తెరుస్తారు. సుప్రభాతం సమయంలో శ్రీవారి పాదాలపై తులసీ దళాలు, పుష్పాలు కూడా ఉండవు. భక్తులకు ఆపాదమస్తకం స్వామి దివ్యమంగళ విగ్రహ దర్శనం లభిస్తుంది. అందుకే ఈ దర్శనాన్ని విశ్వరూప సందర్శనం అని భక్తితో పిలుస్తారు. నవనీత హారతి తరువాత అర్చకులు గత రాత్రి బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చించడం కోసం మూల సన్నిధిలో ఉంచిన బ్రహ్మతీర్థాన్ని, చందనాన్ని, శటారిని తాము ముందుగా స్వీకరించి ఆ తరువాత జియ్యంగారికి, ఏకాంగికి ఇస్తారు. సన్నిధి గొళ్లకు కూడా తీర్థం, శటారితో పాటు నివేదన పళ్ళెంలోని తాంబూలాన్ని అర్చకులు అందజేస్తారు. స్వామివారి సుప్రభాత సేవ కోసం భక్తులు వరుసగా స్వామివారి సన్నిధికి వెళ్ళి ఆ దివ్య మంగళమూర్తిని దర్శించి తీర్థం, శటారులను స్వీకరిస్తారు. ఈ భాగ్యం మాత్రం సుప్రభాత దర్శనముల భక్తులకు మాత్రమే లభిస్తుంది. ధనుర్మాసంలో మాత్రం శ్రీవారికి సుప్రభాత గానం ఉండదు. సుప్రభాతం స్థానంలో ఆళ్వారులలో ఒకరైన ఆండాల్ తిరుప్పావై పాసురాన్ని గానం చేస్తారు. ఇతర మాసాలలో భోగ శ్రీనివాసమూర్తి ఏకాంత సేవలో భాగం వహించగా ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణస్వామి విగ్రహం ఏకాంత సేవలో ప్రాధాన్యం సంతరించుకుంటారు. ఓం నమో వెంకటేశాయ. సుప్రభాత సేవకి వెళ్ళాలనుకునే భక్తులకు ప్రతీ నెల మనకి ఎలక్ట్రానిక్ డిప్లో లక్కీ డిప్ తీస్తూ ఉంటారనమాట. ఎవ్రీ మంత్ 3 months బిఫోర్గా ఇది జరుగుతుంది. సపోజ్ మనకి జూన్లో కావాలి అని అంటే కనుక మార్చి నెల 18th, 19th మనకి డిప్ ఓపెన్ చేస్తారు. 18th మార్నింగ్ 10 o'clockకి ఓపెన్ అవుతుంది. అది 20th మార్నింగ్ 10 o'clockకి క్లోజ్ అవుతుంది. 20th ఆఫ్టర్నూన్ మీకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మెసేజ్ వస్తుంది. సో ఎలక్ట్రానిక్ డిప్లో రిజిస్టర్ చేసుకుంటూ ఉండండి. ఎప్పుడైనా సరే స్వామి భాగ్యం మీకు లభిస్తే అప్పుడు మీకు సుప్రభాత సేవ లభిస్తుంది. సుప్రభాత సేవ భక్తులకు మాత్రమే స్వామివారి విశ్వరూప దర్శనం లభిస్తుంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. అలాగే బ్రహ్మాది దేవతలు అర్చించిన తీర్థం కూడా సుప్రభాత సేవ భక్తులకు మాత్రమే లభిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఈ పైన తెలిపిన వివరాలన్నీ కూడా కొంతమంది నిపుణులు వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. ఓం నమో వెంకటేశాయ నమః.